హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసు మోహన్ వంటిల్లు. ఇవాళ వీడియో చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఆల్ మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ ఇస్తాయి. సో ఇవాళ వీడియో వచ్చేసి పునుగులు విత్ టమోటా చట్నీ అనమాట. పునుగులు అందరికీ తెలిసే ఉంటుంది కదా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కానీ అదే టిఫిన్ లేదా ఈవినింగ్ స్నాక్స్కి ఇలా చేసుకుంటూ ఉంటారు కదా. సో నేనైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టిఫిన్లోకి ఈ పునుగులు వేసాను. ప్లస్ పునుగులకు మామూలుగా బియ్యం నానబెట్టి అలా అప్పుడప్పుడు చేసేస్తారు, కానీ నేను దోశ పిండితోనే పునుగులు వేసాను అనమాట. వేసుకునే కాడికి వేసుకోండి. బాగున్నాయా? బిట్టు బాగుందా బిట్టు? బిట్టు ఏ అక్కకు పెట్టుకుంటా, నువ్వు తిన్నాయా? ఆను బాగుందా కన్నయ్య? రేయ్ కన్నా బాగుందా? బాగుందా? దోశ బ్యాటర్తో పునుగులు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఇవాళ వీడియో. అండ్ టమాటో చట్నీ అంటే నార్మల్గా బాగా ఎర్రగా పండిన వాటితో టమాటో చట్నీ చేస్తారు కదా, అలా కాకుండా కొంచెం పచ్చిగా దూరగా ఉండే వాటితో ఇలా దోశలేకి ఏమిట్లేకైనా పొంగనాలు ఇలాంటి వాటిలోకి టమాటో చట్నీ ఎలా చేసుకోవాలనేది ఇవాళ వీడియో అనమాట. సో మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. సో దీనికి వచ్చేసి 2 ఆనియన్స్ అనమాట, సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ అండ్ కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర అండ్ జీలకర్ర, వీటన్నిటిని ఈ పునుగుల్లో బ్యాటర్లో అదే పిండిలో వేసేసి కలుపుకోవాలన్నమాట. అండ్ సాల్ట్ అడ్జస్ట్ చేసుకొని సాల్ట్ యాడ్ చేసుకోవాలి. అండ్ బేకింగ్ సోడా పొడి అంటారు కదా, సోలా పొడి అనమాట. మేమైతే గిన సోలా పొడి అంటాము, ఇక్కడ బేకింగ్ వంట సోడా అంటారు. వచ్చిన కొత్తలో అయితే సోలా పొడి షాప్కి వెళ్ళి సోలా పొడి ఇవ్వండి, సోలా పొడి ఏందమ్మా అని చాలా ఇబ్బంది పడేది. నాకు ఇక్కడ వంట సోడా అంటారని అసలు తెలియదు అనమాట. తర్వాత ఇలా సెల్లులో ఇలా చూస్తూ ఉండగా వంట సోడా బేకింగ్ సోడా ఇట్లా వస్తాయి కదా, సో అట్లా ఓహో దీని వంట సోడా బేకింగ్ సోడా అనాలనా అనేది అప్పుడు ఎప్పుడైనా షాప్కి వెళ్తే గిన అలా చెప్పి తీసుకుంటాను అనమాట. చాలా ఫన్నీగా ఉండిందని వచ్చిన కొత్తలో అయితే గిన ఇలా మొత్తం అంతా కలిపేసుకొని చిన్న చిన్న పునుగుల్లాగా వేసేసుకోవడం అనమాట. చాలా బాగుంటాయి టేస్ట్ అయితే గిన. సో మామూలుగా అయితే చాలామంది బియ్యం పిండి అప్పుడప్పుడు నానబెట్టి మిక్సీ వేసేసుకొని చేసుకుంటారు. కొందరు బోండా వచ్చేసి మైదా బియ్యం పిండి పెరుగు కలిపి కూడా వేసుకుంటారు. సో అలా కాకుండా మనకి దోశ బ్యాటర్ అయితే ఎప్పటికీ ఉంటుంది కదా, అప్పుడప్పుడు చేయాలి అనుకునేప్పుడు ఇలా దోశ పిండితో కూడా మనం వేసుకోవచ్చు అనమాట. బాగానే వస్తాయి. చూసారు కదా, కలర్ అయితే బాగా చేంజ్ అవుతాయి, ఎందుకంటే మినపప్పు వేసి ఫస్ట్ దోశ బ్యాటర్లో కొంచెం శనగపప్పు మినపప్పు మెంతులు ఇవన్నీ యాడ్ చేస్తాం కదా, సో అందువల్ల కలర్ కూడా బాగా చేంజ్ అవుతాయి అనమాట. క్రిస్పీగా ఉంటుంది, ప్లస్ మనకు మెత్తగా కూడా ఉంటుంది, మరీ గట్టిగా అస్సలు ఉండవండి, సాఫ్ట్గానే ఉంటుంది. పిల్లలు కూడా తిన్నారు, చూసారు కదా, మా బాబు కూడా తిన్నాడు, బాగా తిన్నారనమాట. పిల్లలు అయితే కొంచెం ఎక్కువే చేసి పెట్టాను, ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా అప్పుడప్పుడు తింటారనేసి మార్నింగ్ కొంచెం ఎక్కువే చేశాను. తింటూ ఉంటారు కదా, ఇంటి దగ్గరే ఉన్నారు స్కూల్ పోకుండాని చేశాను. ఇలా చూసారు కదా, ఈజీగా సపరేట్ అయిపోతుంది. ప్లస్ మనకి ఈ బేకింగ్ సోడా వేయడం వల్ల బాగా పొంగుతుంది అనమాట, సాఫ్ట్ అవుతుంది బోండా అనేది. బాగుంటుంది టేస్ట్ అయితే గిన. మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఇలా
ఈ పునుగులు, ఈ బోండా ఇవి అయితే నాకు ఏం తెలియదండి వచ్చిన సిటీ కొత్తలో. నార్మల్గా మనకి ఇడ్లీ, దోశ, ఇలాంటి ఉప్మా, ఇలాంటి ఉగ్గాని ఇలాంటివి అయితే తెలుసు. కానీ ఇలా పునుగులు, బోండా, మైసూర్ బోండా, ఈ పెసరట్టు ఇలాంటివి రేర్ అనమాట నాకు తెలియడం. ఇక్కడికి వచ్చిన తర్వాత నేను ఇవి నేర్చుకున్నాను అనమాట. ఇవన్నీ ఓహో ఇలా చేస్తారా అనేసి నేను కూడా అప్పటి నుంచి ట్రై చేస్తున్నాను. సో ఎప్పుడన్నా మంత్లీ వన్స్ అలా చేస్తాను, ఎక్కువ ఏం చేయనండి. ఈ బోండాలు, పునుగులు ఇలాంటివి అనేవి చాలా తక్కువనే చేస్తాను, ఎప్పుడన్నా చేస్తాను. సో ఇంకా ఎలాగో ఇప్పుడు పిల్లలు ఇంటి దగ్గరే ఉంటుంది కదా, స్కూల్ కూడా లేదనేసి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి చేశాను అనమాట. ఇది ఇలా మొత్తం అయితే కలర్ అయితే బాగా గోల్డెన్ కలర్లోకి బాగా చేంజ్ అవుతుంది. ఈజీగా కూడా ఫ్రై అయిపోతాయి, మరీ ఎక్కువ టైం ఏమీ అవసరం లేదండి. 10 మినిట్స్లో అయితే ఈజీగా ఫ్రై అయిపోతాయి. మనకి లోపల పిండి పచ్చిగా ఉంటుందనే డౌట్ ఏం అవసరం లేదు. లోపల పిండి కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట. ఇలా మొత్తం అంతా గోల్డెన్ కలర్ వచ్చేసరికి తీసి పక్కన వేసుకోవాలన్నమాట. ఇవి ప్రిపేర్ చేసలేక 9-9:30 అయిందనమాట. సో అప్పటికే మా పాప ఆకలి అంటుంది. ఫస్ట్ చేసి కొంచెం అయితే పాపకు పెట్టాను, తను తింటూ ఉన్నారనమాట. వాళ్ళు తింటూ ఉంటే తర్వాత నేను మళ్ళీ వేసాను. ఇలా మొత్తం అంతా పిండిని అయితే చిన్న చిన్న సేఫ్ అయితే పర్ఫెక్ట్గా నాకేం రాదండి, మామూలుగా వేసేస్తాను అన్నమాట. చాలామంది రౌండ్గా గుండ్రుగా చేస్తారు కదా, అలా బాల్స్ లాగా అలా అయితే నాకేం షేప్స్ రావు. నార్మల్ నాకు వచ్చినట్టే నేను వేసుకుంటాను అనమాట. మొత్తం అయితే తీసుకోవాలి. పిల్లలు కానీ ఎవరైనా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, ఎవరైనా ఇష్టపడతారు అనమాట. సో ఇలా అయితే ప్రిపేర్ చేసుకున్నాను నేను. చూశారు కదా, కలర్ చూశారు కదా, చాలా మంచిగా వచ్చింది చూడడానికి కూడా. వీడియోలోనే కాదండి, టేస్ట్ కూడా చాలా మంచిగా వచ్చిందనమాట. సో ఇంకా టమోటా చట్నీ కూడా ప్రిపేర్ చేశాను అనమాట. టమోటాలు కొంచెం దూరగా పచ్చి పచ్చిగా అలాగే ఉన్నాయన్నమాట. ఫ్రిడ్జ్లో పెట్టినా కూడా అవి మాగలే. బయట పెడితే కొంచెం మాగునేమో, నేను ఫ్రిడ్జ్లో తెచ్చిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టాను. 10 days బ్యాక్ తెచ్చారు. ఇప్పుడు 103 కిలోలు అలా అంటున్నారు కదా అనేసి చాలా ఎక్కువనే తెచ్చారనమాట. మా ఆయన వస్తూ రోడ్ల సైడ్ పెడతారు కదా, అప్పుడు వచ్చేటప్పుడు తీసుకొని వచ్చాడు. సో అవి మాగలేదన్నమాట. సరే చాలా ఎక్కువనే ఉన్నాయి కదా అని టమాటా చట్నీ చేసి ఇలా పునుగులు వేసాను అనమాట. సో మొత్తం అయితే కాడ ఉంటుంది కదా, కాడనంతా తీసేసి మొత్తం కట్ చేసి పెట్టుకున్నాను. కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి మిరపకాయలు తుంచి ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనకి విత్తనాలు ఇవన్నీ ఉంటాయి కదా, విత్తనాలు కూడా ఫ్రై అయితే బాగుంటుంది అనమాట. కారము ఉంటుంది, ప్లస్ అలాగే మిక్సీ తొందరగా అయిపోతుంది. ప్లస్ ఇంకా దీంట్లోకి వచ్చేసి జీలకర్ర, ధనియాలు, మెంతులు, ఎల్లుల్లి, కరివేపాకు అండ్ కొంచెం పసుపు, సాల్టు అండ్ కొన్ని పచ్చిమిర్చి కూడా యాడ్ చేశాను. ఎందుకంటే స్పైసీనెస్ కోసమని పచ్చిమిర్చి యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ వేసేసి ఒక 10 to 15 minutes మనం మగ్గబెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఈ సాల్ట్ వేసాం కదా, తొందరగా మనకి మగ్గిపోతాయి అనమాట. ఇవి చూసారు కదా, వాటర్ అంతా వచ్చేసి తొందరగా మగ్గిపోతాయి అనమాట. సో మెయిన్ వచ్చేసి టమాటా చట్నీకి మెంతులు, ఎల్లుల్లి వేయండి. స్మెల్ బాగుంటుంది, ప్లస్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎప్పుడు నేను టమాటా ఇలా చేయాలనుకుంటే, దోశలు ఇట్లా టిఫిన్స్లోకి చేయాలనుకుంటే ఖచ్చితంగా ఇలానే చేసుకుంటానండి నేను. టమాటా కర్రీ అయితే గిన మామూలుగా అయితే అన్నం లేక అలా అయితే సపరేట్గా అది వేరుగా చేస్తారు కదా, అలా చేస్తాను. టిఫిన్స్ లేక అయితే ఇలా ప్రిపేర్ చేసుకుంటాను నేను ఎప్పటికైనా. 2 days కూడా ఉంటుందండి, ఇదేం స్మెల్ రాదు, పాడైపోదు అనమాట. సో ఎందుకంటే మనం ఆయిల్లోనే చేసాం కదా, వాటర్ ఏం యూజ్ చేయం కాబట్టి, సో మనకి 2 days కూడా స్టోర్ ఉంటుందన్నమాట. ఇలా సాల్ట్ వేసి అన్నీ మగ్గబెట్టితే మనకి టమాటా అనేది మొత్తం మెత్తగా అయిపోతుంది. చూసారు కదా, ఇలా స్పూన్తో అంతే స్మాష్ అయిపోతుంది కదా. ఇలా ఒక 15 to 20 minutes అంతే, ఎక్కువ టైం ఏమో పట్టదనమాట. ఇలా మొత్తం అంతా మగ్గి పెట్టుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ జార్లోకి వేసి మిక్సీ పట్టేసుకోవడమే అనమాట. ఎల్లుల్లి ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది కదా, ఎల్లుల్లి తినడం వల్ల చాలా యూజెస్ కూడా ఉన్నాయి మనకి. సో ఇలా పచ్చళ్ళలో, వేటి ఒకటిలో, పోపులలో ఇలా వాడడం వల్ల మనకి ఆటోమేటిక్గా తీసుకుంటాం. అదే పనిగా తీసుకోవాలంటే తీసుకోలేం కదా. సో ఇలా చేసుకోవడం వల్ల మనం తీసుకుండే ఛాన్సెస్ ఉన్నాయి కదా. సో మొత్తం అయితే చట్నీ అయితే ఇలా
మిక్సీ పట్టేసుకోవాలన్నమాట మెత్తగా. సో సాల్ట్ అవి అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సాల్ట్ చూసుకొని కొంచెం తక్కువ అనిపిస్తే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. సో ఈ పచ్చడికి ఇప్పుడు మనం అంతా పోపు వేసేసుకోవడమే అనమాట. చూసారు కదా, కలర్ బాగుంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా బాగుంటుంది అనమాట. ఆ ఎల్లుల్లి ఫ్లేవరు చెప్పడానికి కదా, తింటేనే తెలుస్తుంది అనమాట అది అనేది. ఇప్పుడు దీనికి పోపు వేసుకున్నాను అనమాట. కొంచెం ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం, ఎందుకంటే మనం మగ్గించేటప్పుడు కూడా ఆయిల్ వేసాం కాబట్టి. సో కొంచెం ఆయిల్ వేసుకొని పోపు దినుసులు అండ్ ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి పోపు వేసుకున్నాను. కొత్తిమీర వేసి కలిపేసుకోవడమే అనమాట. సో ఇంకా కావాలనుకుంటే ఇంగువ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నా దగ్గర అయిపోయింది, సో అందువల్ల నేను వేయలేదు. ఇంగువ యాడ్ చేసుకున్నా కూడా ఆ స్మెల్ కూడా చాలా బాగుంటుంది అనమాట. సో ఇలా వేడి పునుగులు అండ్ టమాటా చట్నీతో అయితే మా బ్రేక్ఫాస్ట్ అనేది ఫినిష్ అయిందనమాట. సో మీరు కూడా ట్రై చేయండి, ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బై బై, టేక్ కేర్.